ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఏ అండ్ బిల వయస్సుల నిష్పత్తి మనకి 2:5 ఇచ్చారు. నెక్స్ట్ 8 సంవత్సరాల తర్వాత వారి యొక్క వయసుల నిష్పత్తి అనేది 22:43 అయింది. అయితే వాళ్ళ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత మనకి ఐడెంటిఫై చేయమన్నారండి. ఇది TSSI ప్రిలిమ్స్ 2018లో వచ్చిన క్వశ్చన్. చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఏ అండ్ బి నిష్పత్తులు ఇచ్చారు కాబట్టి ఏ బి అనేసి ఫస్ట్ మీరు రాసింది కాన్సెప్ట్ వైజ్గా ఫస్ట్ చెప్తున్నానండి. ఏ యొక్క నెంబర్ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు కదా, కాబట్టి ఏ దగ్గర 2 నెంబర్ వేసుకొని బి దగ్గర మనం 5 వేసేసుకుందాం. ఓకే, 8 సంవత్సరాల తర్వాత అడిగాడు అంటే 8 years ఆఫ్టర్ అనేసి మనం థింక్ చేయాలంటే అంటే ఎంత ఇచ్చాడు మనకి పర్సంటేజ్ 22:43 ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, వేరియేషన్ 8 years తర్వాత కొద్దిగా లాంగ్ వస్తుంది, కానీ ఇక్కడ ఏకి బికి డిఫరెన్షియేషన్ ఎంత ఉంది? 3 ఉంది. 22కి 43కి వేరియేషన్ ఎంత ఉంది మనకి? 21 ఉంది. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ చేసుకోండి, మనకి తక్కువగా ఈజీగా ఉండడానికి మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే 7తో క్యాన్సిల్ అయింది కదా. ఈ కిందన వచ్చిన ఈ 7 నెంబర్ని పైన ఉన్న నెంబర్స్తో మల్టిప్లికేషన్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసుకుంటే వస్తుంది 7 2 0 ఎంత మనకి? 7 2 0 14 వస్తుంది కదా, అంటే 14 వేసేసుకోండి ఈస్ట్ చేసి. నెక్స్ట్ 7 5 0 ఎంత? 35. ఓకే, నెక్స్ట్ పైన ఉన్న ఆ ఒకటిని కింద ఉన్న నెంబర్స్తో మనం మల్టిప్లికేషన్ చేసేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో చూసుకుంటే 122 0 22. ఓకే, నెక్స్ట్ 143 0 43. ఓకే, మనకి ఓన్లీ ఏ అండ్ బి యొక్క ప్రస్తుత వయస్సులు అడిగారు కాబట్టి ఇక్కడ ఏ యొక్క ఏజ్ ఎంత వచ్చింది? 14 వచ్చింది. బి యొక్క ఏజ్ 35 వచ్చింది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది. ఓకే, ఇదే ప్రాబ్లమ్ మనం ఇప్పుడు పెన్ను పేపర్ లేకుంటే వితిన్ సెకండ్లో ఎలా ఆన్సర్ చేయాలనుకుంటే చూద్దాం. ఇప్పుడు ఏ అండ్ బిల యొక్క వయసులు ఎంత ఇచ్చారు? 2:5 ఇచ్చాడు కదా. ఇప్పుడు ఆ 2 నెంబర్ ఏదో ఒక దాన్ని మీరు మార్క్ చేసేసుకొని దాంతో మీరు ఆన్సర్ చేసేసుకోండి. 2 నెంబర్ ఎంత? 2 కదా. 2 టేబుల్స్తో ఇక్కడ ఏవేవి మల్టిపుల్లో చూసుకోండి. 2తోనే ఉన్నాయి, అట్ ద సేమ్ టైం 5తో కూడా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ 8 సంవత్సరాల తర్వాత అడిగాడు కదా. 8 సంవత్సరాల తర్వాత అడిగాడంటే మనకి కిందన ఇచ్చిన ఆప్షన్స్లో 8 నెంబర్ని యాడ్ చేసుకుంటే మనకి 22 రావాలి. ఓకే, అలా ఎక్కడ వస్తుందో అదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఒకసారి. 14కి 8 నెంబర్ని యాడ్ చేస్తే మనకి ఎంత? 22 వచ్చింది. నెక్స్ట్ అది ఏది నెక్స్ట్ 16కి 8 నెంబర్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 24 వస్తుంది, అంతే కదా. 24. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే 18కి 8 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 26 వచ్చింది. నెక్స్ట్ 20కి 8 యాడ్ చేస్తే ఎంత? 28. కానీ మనకి 22 రావాలని ఇచ్చాడు కదా ఈ యొక్క నెంబరు, కాబట్టి 14కి 8 చేస్తే 22 వచ్చింది కదా, అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బీది కూడా అదే విధంగా చూసుకోండి. 38కి 8 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 35కి 8 యాడ్ చేస్తే 43 వస్తుంది కదా. అంటే సరిపడింది కదా, 22:43 వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి మన ఆప్షన్స్ని ఈ విధంగా పెన్ను పేపర్ లేకుండా వితిన్ సెకండ్స్లో మల్టిపుల్స్ థింక్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మనం మార్క్ చేయొచ్చండి. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే పి అండ్ క్యూ యొక్క ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 7:3 ఇచ్చాడు. 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సులు ఎలాగున్నాయి? 2:1 నిష్పత్తిలో ఉంటాయి. అప్పుడు ఓన్లీ పి యొక్క ప్రస్తుత వయసు మాత్రమే అడిగారండి. ఇది TSSI మెయిన్స్ 2016లో వచ్చిన క్వశ్చన్. కాన్సెప్ట్ వైజ్గా చూసుకుంటే పి క్యూలో వేసుకొని పి నెంబర్ ఎంత అనేసి ఇచ్చేసుకోండి. 7 అనుకోండి, 3 అనుకోండి. ఓకే, ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి 4 years లేటర్ రాసేసుకుని ఎంత ఇచ్చాడు మనకు పర్సంటేజ్? 2:1 ఇచ్చాడు కదా. 2:1 పి అండ్ క్యూలకి రాసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? 7కి 3కి వేరియేషన్ ఎంత? 4.
2కి 1కి 1 వేరియేషన్. ఆల్రెడీ ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఏం చేసాం, ఫస్ట్ ఏ కాన్సెప్ట్ని ఫాలో అవ్వాలి అదే కాన్సెప్ట్ ఇక్కడ ఫాలో అవ్వండి. అంటే ఈ కిందిన వేరియేషన్ వచ్చిన నెంబర్ని పై ఉన్న దాంతో మనం ఏం చేయాలని చెప్పాము, మల్టిప్లై చేయాలని చెప్పాము. ఇక్కడ పై నెంబర్ని కింది దేనితో మనం మల్టిప్లై చేసుకుంటే 4 2s are 8, నెక్స్ట్ 4 1s are 4. ఓకే, నెక్స్ట్ కిందన వచ్చిన వేరియేషన్ 1 వచ్చింది కదా, ఈ 1ని పై ఉన్న దాంతో మనం మల్టిప్లికేషన్ చేసుకుందాం. 1 7s are ఎంత వస్తుంది 7. ఓకే, 1 3s are 3. ఓకే, ఇప్పుడు వేరియేషన్ చూసుకోండి, ఈక్వల్గా ఉంటుంది. 8కి 7కి డిఫరెన్షియేషన్ ఎంత ఉంది, 1 వచ్చింది. నెక్స్ట్ 4కి 3కి డిఫరెన్షియేషన్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఒకటి అంటే ఒక పి యొక్క ఏజ్ ఎంత 7 ఇచ్చారు కదా, అంటే ఒక దానికి 4 సంవత్సరాలు వచ్చిందని లెక్క. ఓకే, మనకు వాడు అడిగాడు పి యొక్క నెంబర్ ఎంత, ఇక్కడ పి యొక్క నెంబరు 7 ఇచ్చాడు కదా, 7. ఓకే, 7కి ఎంత అని మనం అర్థం చేసేసుకోవాలి. 1కి 4 అయ్యేటప్పుడు 7కి ఎంత అవుతుంది, 28 అవుతుంది, అంతే కదా. చూడండి 7 4s are 28. ఆ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే మనకి 28 వస్తుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో మనకి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ వైజ్. కాన్సెప్ట్ వైజ్ కాకుండా పెన్ను పేపర్ లేకుంటే రకం చూసుకుంటే పి యొక్క ఏజ్ ఇక్కడ చూడండి పైన ఎంత 7 ఇచ్చాడు కదా, పి యొక్క ఏజ్ ఎంత 7 ఇచ్చాడు, అంటే 7 యొక్క మల్టిప్లై అవ్వాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 4 ఆప్షన్స్లో 7 యొక్క మల్టిప్లై ఏది ఉంది, బి ఆప్షన్ 28 ఉంది కాబట్టి ఆ 28 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విత్ ఇన్ సెకండ్ నుండి పెన్ను పేపర్ లేకుండా ఈ సెకండ్ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి, ఈ ట్రిక్స్ని ఫాలో అవ్వండి, సక్సెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ.